మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది అని చెప్తున్నాడు ఈయన. ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా ఒక మంత్రం నేర్చుకున్నాడు ఆయన. అది కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును జపించే మంత్రం నేర్చుకున్నాడు. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసిండు. ఎందుకంటే పెద్ద మనుషులు అందరూ నవ్విపోతారు కాక నాకేం సిగ్గని. అట్లున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు వేములవాడకు పోయినావు. నిజంగానే ఈ 11 నెలల్లో పూర్వ కరీంనగర్ జిల్లాలో తట్టెడు మట్టి పోసినటువంటి చరిత్ర లేదు. ఎక్కడి పనులన్నీ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. నిజంగానే వాటిని పునరుద్ధరించడమో, వానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించడమో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు ప్రకటించడమో, ఒక కొత్త ఇన్నోవేషన్ తోటి ఎవరైనా ముఖ్యమంత్రి పోతారు. అది గొప్పతనం. నువ్వేం చేస్తున్నావు? వేములవాడ సాక్షిగా ఇగో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ జైలుకి పోక తప్పదు, హరీష్ రావు జైలుకి పోక తప్పదు, ఇది ఒక పాట పాడుతున్నావు. ఏం కారణంతో జైలుకు పోతారు? అదేవిధంగా వేములవాడకి ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల అధికారంలోకి ఉండి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? 100 కోట్ల రూపాయలు దొరకలేదా అని మాట్లాడాడు. అసలు నీకు చరిత్ర తెలుసా? ఎవరైనా ఎక్కడికన్నా వెళ్ళే ముందు అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలని ప్రయత్నం అన్నా చేస్తున్నావా? అసలు తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. దాని తర్వాతనే కొంత ఇరిగేషన్ అత్యవసరమైనటువంటి పనులను ముందర వేసుకొని టెంపుల్ నిర్మాణాలు కూడా చేపట్టినటువంటిది, వాటి పునరుద్ధరించినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం. కళ్ళ ముందంటే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. యాదాద్రి టెంపుల్ నిర్మాణం కావచ్చు, అదొక గొప్ప విషయం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా బాసరా కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వేములవాడ దేవస్థానాన్ని కూడా 100 కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరికీ తెలుసు వేములవాడ క్షేత్రం అంటేనే చాలామంది పేదవాళ్ళు వచ్చేటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఆ స్థలము టెంపుల్కు సరిపోను లేదు అని అక్కడ ఒక చెరువునే టెంపుల్కు తీసుకొని మళ్ళొక చెరువు నిర్మాణం చేసి, బండు నిర్మాణం చేసి దాదాపుగా 100 కోట్లు కేటాయించి, అంటే 200 అనౌన్స్ చేసి 100 కోట్లు కేటాయించి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు, భూసేకరణ కావచ్చు, బద్దిపోచమ్మ టెంపుల్ నిర్మాణం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అసలు ఆనాటి 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వేములవాడ టౌన్కి ఇప్పటికీ మనం పోలిక కూడా ఉండదు. అక్కడ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినది ప్రజలకు తెలుసు. అక్కడ పోయి సిరిసిల్ల గురించి కూడా మాట్లాడుతీవి. సిరిసిల్ల ఏంటి? ఒకనాటి సిరిసిల్ల మేము చూసినాం. 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద మేము సిరిసిల్ల ప్రాంతాన్ని చూసినాం. ఎంత దారుణంగా ఉండేనో, తెలంగాణ రాకముందు సిరిసిల్ల అంటేనే ఉరిసిల్లగా ఎట్లా ఉండేనో మేము చూసినాం. ఇవాళ సిరిసిల్ల సిరిగల్ల సిల్లగా మార్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేటీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదొక జిల్లాగా నిర్మాణం జరిగి అసలు సిరిసిల్ల పట్టణాన్ని ఊహించుకోగలుగుతాం మనం? అంత సుందర నగరంగా తీర్చిదిద్ది ఇలా మనం రూపురేఖలు మార్చేసినటువంటి మరి నాయకులను పట్టుకొని, గత ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం. అదేవిధంగా ఇరిగేషన్ గురించి కూడా చాలా గొప్ప మాట్లాడుతుంది. 64 లక్షల ఎకరాలలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము మండించినామని చెప్ತೀವಿ. యాడికెళ్ళి? ఓ చెరువు తవ్వినవా? ఓ ప్రాజెక్టు కట్టినవా? ఓ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టును నిర్మాణాన్ని పూర్తి చేసినవా? నిధులు కేటాయించినవా? ఏం చేసినామని వచ్చినాయి 1,55,00,000 మెట్రిక్ టన్నులు? ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు 7,700 మార్కెట్ సెంటర్స్ ఓపెన్ చేశారు కదా. కొన్ని ఓపెన్ చేసిన సెంటర్లకు ఒక్క గింజ ధాన్యం రాకుండా మూసేసినటువంటి సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికి లెక్కదిద్దామా? ఒక్క సన్న బియ్యం గింజ కూడా ఇప్పటికొక సెంటర్కి రాలే.
500 రూపాయల బోనస్ ఇస్తామంటారు. కానీ ఆ 9వ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క సహకారంతో, ప్రభుత్వ సహకారంతో వేములవాడ సిరిసిల్ల ప్రాంతానికి 9వ ప్యాకేజ్ కింద 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుతుంది. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో మేము ఇదివరకు కూడా ఇట్లా మాట్లాడటం కాదు, ఇలా ప్రజలే తుక్కు తిడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిని పట్టుకొని. మేమంటే తప్పు లేదని నేను అనుకుంటున్నా. చూపిస్తావా? నీ దగ్గర నోటిఫికేషన్ డేట్స్ ఉన్నాయా? ఎప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు, వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసినావు, వాళ్ళని ఎప్పుడు సెలెక్షన్ చేసినావు, చెప్పుకోవడానికన్నా సిగ్గుమానం అని అనిపించాలి కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరు ఇచ్చింది కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే, ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి 50,000 ఉద్యోగాలు అంటివి. సరే, ఇవంటే ఇప్పుడు ఇవి మా ఖాతాలో పడాల్సిన ఉద్యోగాలు. మేము నిజంగానే తొందరపడి ఉంటే ఎలక్షన్ ముందే ఇవ్వాల్సి ఉండే, చేసినాం కానీ ఇవ్వలేదు. కానీ అంతకుముందు మేము ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చిందా అని మాట్లాడుతుంది. ఇంత అన్యాయం. నిజంగా ప్రజలు ఇది ఏమనుకోవాలి ఇట్లా మాట్లాడితే? 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో అనేక డిపార్ట్మెంట్లలో, సింగరేణి కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, కొత్త గురుకుల పాఠశాలలలో కావచ్చు, అసలు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తే ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చినావా అని మాట్లాడుతుంది. ఇలా మేము ఇచ్చిన ఉద్యోగాలకేమో నువ్వు పేరు పెట్టుకొని చెప్పబడుతుంది. ఇలా ఫార్మాసిటీ కడితే చాలామందికి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు. మీరు చేయలేదా భూసేకరణ అంటే? మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే. భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి ఒప్పించి మెప్పించి దాదాపు 17,000 ఎకరాల భూసేకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినామని మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా? ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో